Okay, hi friends. Now we are seeing that last part of the video session regarding that the content is current yield అంటే ఏంటి, డ్యూరేషన్ అంటే ఏంటి, modified duration అంటే ఏంటి. దీని మీద conceptual గా I will explain in simple terms. At the same time, some of the case studies also we can work out for a practice. This is very important for both the CAB as well as the JAB. అసలు డ్యూరేషన్ అంటే ఏంటి, కరెంట్ ఈల్డ్ అంటే ఏంటి, YTM అంటే ఏంటి, modified duration అంటే ఏంటి. అగైన్ ఐ విల్ రిపీట్. బాండ్స్ అనేది ఫిక్స్డ్ ఫేస్ వాల్యూ తోటి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ రేట్ తోటి, ఫిక్స్డ్ టెన్యూర్ తోటి మార్కెట్లోకి డిస్కౌంట్కి రిలీజ్ అవుతాయి. అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ 10,000 rupees of face value of a bond at interest earning of 10% for a period of time duration of 5 years మార్కెట్లోకి రిలీజ్ అయింది అనుకోండి. సో ఇట్ విల్ బి రిలీజ్డ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇట్ సెల్ఫ్ ఫర్ సమ్ డిస్కౌంట్. ఇంకా ఆ తర్వాత నుంచి అది ట్రేడ్ అవుతూ ఉంటుంది. కొనుక్కునేవాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు, అమ్ముకునేవాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే అది 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున పీరియాడికల్గా కూపన్స్ అని ఉంటే కనుక కూపన్ బాండ్స్ అంటాం. అంటే మన జస్ట్ లైక్ FDR లాగా ఫిక్స్డ్ డిపాజిట్ రెసిప్ట్లో మనం ఒక FDR స్కీమ్లో కనుక 1 lakh వేస్తే కనుక వాడికి పీరియాడికల్గా మన ఇంట్రెస్ట్ పే చేస్తాం లేదండి. ఫైనల్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ దట్ ఓన్లీ ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ అమౌంట్ డిపాజిట్ ఏదైతే ఇచ్చాడో అది మాత్రం ఇస్తాం. అదే ప్రకారం ఇక్కడ కూడా బాండ్ కూడా సేమ్ ప్యాటర్న్లో రన్ అవుతుంది. కానీ అది మీకు ఆల్రెడీ చెప్పిందే, ఇంత ముందు సెషన్లో కూడా చెప్పాను నేను. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా వెళ్ళాల్సి వస్తుంది. అదేంటంటే మీకు కూపన్ రేట్ అనేటప్పటికీ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ డిస్ప్లేడ్ ఆన్ దట్ బాండ్. ఓకే, ఇప్పుడు 10% 1 lakh 10,000 బాండు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 years మార్కెట్లో రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే మార్కెట్లో ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ రేట్ 10% ఉన్నాయంటే కనుక నో ప్రాబ్లం. ఎందుకంటే దానికి పెరగడం కానీ తగ్గడం కానీ వాల్యూకి ఏముండదు. దట్ వాల్యూ ఆఫ్ దట్ బాండ్ ఈజ్ యాజ్ యూజువల్, ఇట్ విల్ బి సస్టైన్డ్ ఆఫ్ 10,000 ఉంటుంది. అఫ్కోర్స్ డిస్కౌంట్ ఇచ్చారంటే మనం దాన్ని సేల్ చేయడం కోసం మీరు ఇచ్చి ఉండొచ్చు, కానీ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. 10,000 అలాగే ఉంటుంది. కానీ సపోజ్ మీరు రిలీజ్ చేసిన తర్వాత ఉన్నటువంటి మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ పెరిగినాయి అనుకోండి, 12%, ఆ పర్టికులర్ 5 years పీరియడ్కి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట రెడీగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది, మీరు అనవసరంగా ఈ బాండ్ని కొనుక్కుని హోల్డ్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే దిస్ విల్ గివ్ ఓన్లీ 10% ఓన్. అదే అమౌంట్ బయట పెట్టుకుంటే 12% వస్తుంది. సో న్యాచురల్లీ యూ విల్ ఫీల్, సో ఏదో రకంగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ద బాండ్ విల్ బి డిస్కౌంటెడ్. అంటే ఎప్పుడైతే డిస్కౌంటెడ్ అయిందో 10,000 ఫేస్ వాల్యూ ఉండే బాండ్ ఓకే ఆటోమేటిక్గా 8,500కో లేకపోతే 9,000కో మీరు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే బాండ్ వాల్యూ అనేది తగ్గిపోయింది బికాస్ ఆఫ్ దట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంక్రీజ్ అప్ ట్రెండ్. అలా కాకుండా మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కనుక తగ్గినాయి అనుకోండి, అంటే మీ బాండ్ రేటు ఇట్ ఈస్ గివింగ్ 10%, వేరే ద మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ 8%కి తగ్గిపోయి పడిపోయినాయి అనుకోండి. సో మీ బాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది గుడ్ ఇన్వెస్ట్మెంట్. సో న్యాచురల్గా పీపుల్ విల్ ట్రై టు పర్చేస్ దట్ బాండ్ త్రూ ఇన్ ద ట్రేడింగ్. సో న్యాచురల్గా ప్రీమియం అనేది వస్తుంది. సో బాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో దిస్ ఇస్ ఇన్వర్స్లీ రిలేషన్ బిట్వీన్ దట్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ విత్ దట్ వాల్యూ ఆఫ్ ద బాండ్. అంతవరకు క్లియర్ అయింది. నెక్స్ట్ కరెంట్ ఈల్డ్ గురించి, ఈల్డ్ టు మెచ్యూరిటీ గురించి కూడా మీకు చెప్పాను. కరెంట్ ఈల్డ్ అనేది ఎప్పటికీ ఏమవుతుందంటే బాండ్ వాల్యూ 10%, ఓకే, బికాస్ ఆఫ్ దట్ ఇంట్రెస్ట్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ద మార్కెట్. ఓకే, బాండ్ వాల్యూ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు అని కూడా చెప్పాను. అంటే ఆ ప్రపోర్షనేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ వల్ల రిటర్న్ అనేది గెయిన్ అనేది లాస్ అనేది మనకి కనపడదు ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మాత్రం. అంటే 10% అనేది
మీకు బాండే, కానీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల మీకు బాండ్ వాల్యూ మారిపోతుంది. మారుకోవడం వల్ల ఎంత వర్కౌట్ అయింది ఈ ఈ ఈల్డ్ అనేది మనకు నోటిఫై చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ ది కరెంట్ ఈల్డ్. కరెంట్ ఈల్డ్కి ఈల్డ్ టు మెచ్యూరిటీకి తేడా ఉంది. కరెంట్ ఈల్డ్ అంటే స్పాంటేనియస్, అప్పటికప్పుడు. అది ఏంటంటే బాండ్ వాళ్ళకి ఇచ్చేస్తాం, మనం హోల్డ్ చేయం. అది అయితే వదిలించుకుంటాం, లేదంటే జస్ట్ మనం హోల్డ్ చేస్తాం, అలా చేసుకుంటాం. కానీ ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది ఎప్రిసియేషన్ తక్కువైనా, ఎప్రిసియేషన్ ఉన్నా, డిప్రిసియేషన్ ఉన్నా కూడా వాల్యూ ఆఫ్ ద బాండ్లో దట్ హ్యాస్ టు బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ప్రెజంప్షన్ దట్ యూ హ్యావ్ టు హోల్డ్ దట్ అంటిల్ ద మెచ్యూరిటీ. అంటే మీరు ఆ మార్పు చేర్పులో ఉండమంటే దాని వాల్యూ కూడా హెచ్చు తగ్గులు ఉంటాయి బాండ్కి, కానీ సబ్జెక్టు అది యూ హ్యావ్ టు రిటైన్ అంటిల్ ద ఎండ్ పాయింట్, అంటే మెచ్యూరిటీ దాకా మీరు హోల్డ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనకుండే ఈల్డ్ వేరియేషన్ ఎంత అనే దాన్ని మనం ఈల్డ్ టు మెచ్యూరిటీ అంటాం. సో రెండింటికి వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా చెప్పాలంటే కరెంట్ ఈల్డ్కి ఈల్డ్ టు మెచ్యూరిటీకి మేజర్ వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే, కరెంట్ ఈల్డ్లో ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ బాండ్ అనేది మనం తీసుకోం. ఓన్లీ జస్ట్ దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ మాత్రమే మనం లెక్కేస్తూ ఉంటాం. కానీ ఈల్డ్ టు మెచ్యూరిటీకి వచ్చేటప్పటికి, చివరికి వచ్చేటప్పటికి ఫేస్ వాల్యూ కూడా మనకి ఇచ్చేస్తాడుగా, ఆ బాండ్ వాల్యూ కూడా మనకు చెప్తాడు కదా. సో అక్కడ మీకు ప్రైస్ పెరుగుద్దా తగ్గుద్దా అనేది ఈ ఇంట్రెస్ట్ రేట్స్ని బేస్ చేసుకుని వేరియేషన్ తోటి ఇంక్రీజ్ ఇన్ వాల్యూ, డిక్రీజ్ ఇన్ వాల్యూ ఆఫ్ దట్ ఫేస్ వాల్యూ కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఆ రకంగా రెండు కూడా క్వైట్ వేరియబుల్, డిఫరెంట్గా ఉంటాయి, సేమ్ మాత్రం కాదు. యూ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్ ఆఫ్ దిస్ టూ. ఓకేనండి. ఇకపోతే వైటీఎం అన్నాడు అనుకోండి. వైటీఎం అన్నాడు అంటే కనుక యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్ అని తీసుకోవాలి. మీకు ఎక్కడైనా సరే క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఒక వైటీఎం అని ఉపయోగించాడంటే మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్. మన ఫార్ములాస్లో కూడా స్మాల్ ఆర్లో చూపిస్తాం. ఓపెన్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ డిఫరెంట్, అది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దట్ విల్ బి డిఫరెంట్, దిస్ విల్ బి డిఫరెంట్. పోతే నెక్స్ట్ డ్యూరేషన్ అంటే ఏంటి, మోడిఫైడ్ డ్యూరేషన్ అంటే దీని గురించి కాన్సెప్చువల్గా ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. ఒక డిపాజిట్ ఉందండి మీ దగ్గర బ్యాంకులో, 10,000 1 lakh డిపాజిట్ వేశాడు కస్టమర్. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వేసేసుకున్నాడు ఆనందంగా. వేసుకున్న తర్వాత అది ఎంత 3 years కనుక్కుందాం. జస్ట్ 1 year అయ్యేటప్పటికి ఉన్నట్టుండి ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయింది, 12% అయిపోయింది. ఇమ్మీడియట్గా ఏం జరుగుద్ది అనేది మీకు తెలుసు. యాజ్ ఏ బ్యాంకర్ వాడు డైరెక్ట్గా ఆ రిసీట్ తీసుకుని మీ దగ్గరకు వచ్చేస్తాడు. సార్ నేను 3 years కానీ వేసాను డిపాజిట్ 1 lakh 10 lakhs. ఓకే, అప్పుడు మాకు 10% చాలా ఎక్కువ అనుకుని వేసేసుకున్నాను 3 yearsకి. తీరా చూస్తే 1 year కూడా దాటకుండానే నౌ ద ఇంట్రెస్ట్ రేట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 12%. సో నేను ఇప్పుడు ఈ వైట్ ఎలిమెంట్లో దీనికి ఒక 2 years భరించాలంటే కష్టం కదండి అంటాడు. అప్పుడు ఏం చెప్తాం మనం, ఓకే నీకు బెనిఫిట్ అయితే ఉంచుకో, లేదంటే కనుక ఫోర్క్లోజ్ చేసి రెన్యూ చేసుకో అని చెప్తాం. అప్పుడు వాడు క్యాలిక్యులేటర్ తీసుకుంటాడు, తీసుకుని రన్ అయిన పీరియడ్ 11 months అనుకోండి. 11 monthsకి ఎలిజిబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని లెక్కేసుకుంటాడు. లెటెస్ట్ సే ఎలిజిబుల్ ఇంట్రెస్ట్ రేట్ 8% అనుకోండి. సో 10 - 8 2% అక్కడికి లాస్ వాడు, ఎందుకంటే ఫోర్క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి. ఓకే, లాస్ ఎంత వేసుకున్నాడు, లెటెస్ట్ సే ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఒక 4,000 అనుకుందాం. తర్వాత ఏం చేస్తాడు, లాస్ అలా పెట్టుకుని అక్కడికి ఫోర్క్లోజ్ చేసుకోవడానికి సిద్ధమైపోయి రెన్యూ చేశాడు అనుకోండి అనదర్ 2 years. సో డెఫినెట్లీ విల్ గెట్ ఏ బెనిఫిట్ ఆఫ్ 2% ఎక్స్ట్రా, ఎందుకంటే 10 నుంచి 12కి వెళ్ళింది కదా, ఆ 2% బెనిఫిట్ ఎంత అనేది చూసుకుంటాడు. ఇప్పుడు ఇది 4,000 ఏమో లాసు, ఆ బెనిఫిట్ ఏమో ఒక 3,000 వచ్చింది అనుకోండి. న్యాచురల్గా ఏం చేస్తాడండి, వద్దు సార్
ఉంచుకుంటాను, ఎందుకంటే ఫోర్క్లోజ్ చేసి నేను రెన్యూ చేసినా కూడా నాకు అనవసరం ఈ లాస్ ఎక్కువగా ఉంది, నాకు వచ్చే బెనిఫిట్ కన్నా అని చెప్పేసి వీళ్ళు గో బ్యాక్. అలా కాకుండా సపోజ్ గెయిన్ అనేది ఒక 7,000 నుండి లాస్ అనేది 4,000 ఉందనుకోండి ఫోర్క్లోజ్ చేయడం వల్ల, అప్పుడు ఏం చేస్తాడు, డెఫినెట్గా వాడు ఆ పర్టికులర్ పాయింట్లో ఫోర్క్లోజ్ చేసి తిరిగి రెన్యూ చేయమంటాడు. ఓకే, అంటే ఇప్పుడు మీకు వచ్చిన థ్రెట్ ఎక్కడ వస్తుంది, వాడు ఫోర్క్లోజ్ చేస్తున్నాడు అంటే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఫోర్క్లోజ్ చేస్తాడు, అదే కదా మీకు థ్రెట్. ఆ థ్రెట్ అనేది ఈ పర్టికులర్ పాయింట్లో మీకు లేదనుకోండి, అంటే ఏంటి, పీరియడ్ని బట్టి ఉంటుంది. ఏ రకంగా చెప్తానంటే ఇది, సపోజ్ 3 ఇయర్స్కే డిపాజిట్ చేశాడు, 4 మంత్స్ తిరగకుండానే జరిగింది అనుకోండి ఇలా ఇంక్రీజ్ అనేది, అప్పుడు ఏమవుతుంది, న్యాచురల్గా డెఫినెట్గా వాడు క్లోజ్ చేసేస్తాడు, క్లోజ్ చేసి ఫోర్క్లోజ్ చేసి రెన్యూ చేసేస్తాడు. అలా కాకుండా అది 2.5 ఇయర్స్ 9 మంత్స్ కూడా అయిపోయింది, అప్పుడు వాడు 2% ఎక్స్ట్రా పెరిగింది అనుకోండి, పెరిగినా వాడు ఏం చేస్తాడంటే వాడుకున్న లాస్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి వాడు ఆగిపోతాడు. సో ఇప్పుడు ఒక మిడ్ పాయింట్ అనేది ఉంటుంది, ఆ మిడ్ పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ దగ్గర ఇటు లాసు అటు గెయిన్ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో అటువంటి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఆ పాయింట్కి యువతలు ఉంటే, అంటే లాస్ తక్కువ ఉంటే క్లోజ్ చేసేస్తాడు. అలా కాకుండా ఆ పాయింట్ దాటాడు అనుకోండి, మాట్లాడకుండా గప్చుప్గా కూర్చుంటాడు, ఎందుకంటే వాడికి బెనిఫిట్ కన్నా లాసే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఈ రకంగా ఫోర్క్లోజ్ చేసేటప్పుడు ఆ కస్టమర్ని మనం ఎలా చూస్తామో అదే ప్రకారం ఈ బాండ్ సిచ్యువేషన్ కూడా మీకు మార్కెట్లో అలాగే ఉంటుంది. అంటే ఏంటంటే బాండ్కి చూసేటప్పటికి ఏం చేస్తాడంటే, బాండ్ 5 ఇయర్స్ దాకా ఉండాలి కదండి. సపోజ్ 1 ఇయర్ కంప్లీట్ అయింది, ఇంకా వాడికి 4 ఇయర్స్ రిమైనింగ్ పీరియడ్ ఉంది. ఈ టైంలో ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఈల్డ్ టు మెచ్యూరిటీ ఎంత వస్తుంది అనేది లెక్కేసుకుంటే వాడికి కనుక బెనిఫిషియల్గా ఫేవరబుల్గా ఉందనుకోండి, ఓకే, అంటే వాడికి ప్లస్లోనే ఉంది, ఎందుకంటే దానివల్ల నష్టం ఎందుకు వచ్చింది, ఉంచుకుంటమే బెటర్ అని చెప్పి అనుకుంటే గొడవ లేదు. అలా కాకుండా వాడు ఏం చేస్తాడు, మార్కెట్లో దీన్ని క్లోజ్ తెగ నమ్మేసి క్లోజ్ చేసి మనం ఫ్రెష్గా మళ్ళీ రీఇన్వెస్ట్ చేసుకుంటే కనుక బెటర్ ప్రాఫిట్ బెటర్ రిటర్న్ వస్తుంది అనుకున్నప్పుడు వాడు క్లోజ్ చేసేస్తాడు. అంటే ఈ ఈ క్లోజ్ చేయడం అంటే ఏమి కాదు, సేల్ చేశాడు. ఆ థ్రెట్ అనేది దాన్ని మనం ఏమంటాం, రిస్క్ అంటాం. ఓకే, ఈ రిస్క్ అనేది జీరో రిస్క్ అనేది ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత వస్తుంది జీరో రిస్క్ అనేది. అంటే అది 5 ఇయర్స్ టెన్యూర్లో ఒక 3 ఇయర్స్ 8 మంత్స్కో లేకపోతే 3 ఇయర్స్ 5 మంత్స్కో వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద ప్రైవేలింగ్ మార్కెట్ రేట్స్ కంపారబుల్ విత్ దిస్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ దట్ బాండ్స్. సో అప్పుడు ఆ పాయింట్ తర్వాత ఆ పాయింట్ దాకా ఉన్నదాన్ని ఓకే మనం ఏమంటే డ్యూరేషన్ అంటాం. సో డ్యూరేషన్ ఈజ్ ఎ పాయింట్ వేర్ దేర్ వోంట్ బి ఎనీ రిస్క్. ఆ రిస్క్ దగ్గర వచ్చేసామంటే మాత్రం ఇంకా మనకి ఇంకేం లేదు, బాండ్ డెఫినెట్గా హోల్డ్ చేసిన సేఫ్, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని డిస్పోజ్ చేయడు, సేల్ చేయడు. ఓకేనండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద డ్యూరేషన్. నెక్స్ట్ మాడిఫైడ్ డ్యూరేషన్ అంటే, మాడిఫైడ్ డ్యూరేషన్ అంటే డ్యూరేషన్లో మనం ఏం చేస్తామంటే యు ఆర్ టేకింగ్ కన్సిడరేషన్ ఆఫ్ దట్ క్యాష్ ఫ్లోస్ కూపన్ అమౌంట్స్ మాత్రమే తీసుకుంటాం. బట్ మాడిఫైడ్ డ్యూరేషన్లో ఏంటంటే యు ఆర్ టేకింగ్ ఇంటూ కన్సిడరేషన్ ఆఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఆల్సో. దానివల్ల ఏమవుతుందంటే డ్యూరేషన్ కన్నా మాడిఫైడ్ డ్యూరేషన్ అనేది తక్కువ వస్తుంది, అంటే ముందుగానే వచ్చేస్తుంది. డ్యూరేషన్ 3 ఇయర్స్ 6 మంత్స్కి వచ్చింది అనుకోండి, మాడిఫైడ్ డ్యూరేషను 2 ఇయర్స్ 8 మంత్స్ లేకపోతే 3 ఇయర్స్కి వస్తుంది, అంటే లెస్ దాన్. సో దిస్ is the basic difference of this one. For this there is a separate calculated formulas are there, pre-designed formulas. ఆ formulas లో కంటెంట్ సబ్స్టిట్యూట్ చేసి you can obtain that values of duration, modified duration, current yield, yield to maturity, ఈ type of problems may change. Now we shall proceed for that problematic part. See here, current yield అనేటప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములా ఇది.
current yield is equal to open interest divided by current market price, and yield to maturity అనేటప్పటికి మనం ఇందాక అనుకున్నాం కదండి, ఆ ఫార్ములాస్ మరి ప్లేస్ చేస్తానండి, అక్కడికి వస్తే చూద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ వన్ ప్రాబ్లం. ఏ బాండ్ ఈజ్ ఇష్యూడ్ విత్ ఏ ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 దట్ పేస్ 25 ఓపెన్ సెమీ యాన్యువల్లీ. 25 రూపీస్ ఓపెన్ అంటే ఎవ్రీ హాఫ్ ఇయర్లీ 25 రూపీస్ కూపన్స్ రూపంలో వస్తుంది. ఫైండ్ ఇట్స్ కూపన్ రేట్ అంటే బాండ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో సింపుల్గా ఎక్స్ప్లెనేషన్. సో ఫార్ములా ఈజ్ దిస్ వన్. కరెంట్ yield is equal to open interest rate divided by current market value into bond face value. సో ఈ ఫార్ములాలో మీరు సబ్స్టిట్యూట్ చేసి జస్ట్ ఫైండ్ అవుట్ దట్ వాల్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రై చేయాల్సి వస్తుందండి. ఆ తర్వాత దెన్ యూ కంపేర్ దిస్ మై ఆన్సర్. సో హోప్ యూ హ్యావ్ డన్ ఇట్, అదర్వైజ్ యూ వెరిఫై మై ఆన్సర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద ఫార్ములా, స్టాండర్డ్ ఫార్ములా. ఇందులో ఒకటి ఇచ్చి అంటే 3 పారామీటర్స్ ఇస్తాడు, ఒకటి కనుక్కోమంటాడు. అది కూపన్ ఇంట్రెస్ట్, కరెంట్ yield ఇవ్వచ్చు, కరెంట్ yield ఇచ్చి కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఇచ్చి కరెంట్ మార్కెట్ వాల్యూ ఇచ్చి బాండ్ ఫేస్ వాల్యూ కనుక్కోమనొచ్చు. అయితే బాండ్ ఫేస్ వాల్యూ తర్వాత కరెంట్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ద బాండ్ అండ్ కూపన్ ఇంట్రెస్ట్ రేటు ఈ 3 ఇచ్చి కరెంట్ yield కనుక్కోమనొచ్చు. సో ఆ రకంగా మీకు ఏంటంటే దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్ములా. సో ఇన్ దిస్ యూ సబ్స్టిట్యూట్ current yield is equal to 25 so open interest rate is equal to 25, yes, 25 rupees open semi-annual open interest rate is 25 and current yield కదా మనం కొనుక్కోవాల్సింది. కూపన్ రేట్ సారీ కరెంట్ yield ఇచ్చాడు. బాండ్ ఇది ఇష్యూడ్ అయితే దట్ పేస్ 25 రూపీస్ కూపన్. అంటే ఏంటంటే మీకు కరెంట్ yield they have given, correct, but the coupon rate he is asking. So 25 current yield, open rate మీకు తెలియదు, okay, and current market price, current market value, how much amount it is, coupon interest that is 25 is equal to 1000 rupees into CR అంటే that is the coupon rate x తెలియదు కాబట్టి డివైడ్ బై 2. Coupon rate by 2 అంటే that is the coupon rate is how it is coming. 1 minute, let me see. Okay. Actually there is some problem in this understanding. Actually it is a simple problem. Unnecessarily I put this formula for current yield is equal to open interest rate అంటే మనం అనుకున్నాం కానీ దీని సూట్ అయ్యేది కాదు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడు ఇక్కడ కరెంట్ yield గురించి కానీ మార్కెట్ ప్రైస్ గురించి ఏం మాట్లాడలేదు. సింపుల్గా ఏం చేశాడు, బాండ్ ఈజ్ ఇష్యూడ్ విత్ ఏ ఫేస్ వాల్యూ ఆఫ్ 1000 రూపీస్ దట్ పేస్ 25 రూపీస్ కూపన్, దట్ కూపన్ ఈజ్ సెమీ యాన్యువల్, ఫైండ్ ద కూపన్ రేట్. అంతే. అంటే ఏంటంటే ఇది PNR by 100 అండి, సింపుల్. అంటే I ఈజ్ ఈక్వల్ టు PNR by 100, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PNR by 100. అంటే మనం బాండ్ మీద ఫోకస్ చేయాలి, ఇంకా మార్కెట్ సంబంధం ఏమి లేదు, సింపుల్ బాండే ఫోకస్. సో P అనేది 1000 రూపీస్ అండ్ N ఈజ్ ఈక్వల్ టు it is 1 year, it is 1 year and అక్కడ PN and R is equal to, that means rate of interest అనేది మనకు తెలియదు. సో దట్ ఈస్ కాల్డ్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ CR by 2. ఎందుకంటే కూపన్ ఇంట్రెస్ట్ అనేది సపోజ్ X అనుకుంటే కనుక మనకి యాక్చువల్గా
ఇక్కడ మనం ఫార్ములా తీసుకునేది సెమీ యాన్యువల్లీ కాబట్టి x/2 తీసుకుంటాం. సో ఆ రకంగా x/2 అండ్ డివైడ్ బై 100. సో ఆ రకంగా వేసుకోండి. వేసుకుంటే కనుక దట్ ఈజ్ ఈక్వల్ టు 25. ఇంట్రెస్ట్ ఈజ్ 25 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు PNR/100 కాబట్టి. సో I ఈజ్ ఈక్వల్ టు 25 ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ CR/2. సో దట్ విల్ బి కమింగ్ యాజ్ CR ఈజ్ ఈక్వల్ టు కూపన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు మరి చేస్తే కనుక 50/1000 వస్తుంది. దట్ మీన్స్ 5/100. ఇట్స్ నథింగ్ బట్ 5%. సో దట్ ఓన్లీ దే ప్లేస్. సో దేర్ ఈస్ నో రిలవెన్సీ ఆఫ్ దిస్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఈ ఫార్ములాకి దీనికి సంబంధం ప్రస్తుతం అయితే లేదు. సో దిస్ ఈస్ సింపుల్ ప్రాబ్లమ్ ఆఫ్ PNR/100. Simple. There are a lot of confusion. Okay. Next, we are coming to the second problem. Assume that you have a 6% coupon console bond. Coupon console bond. The original face value is 1000 and the interest rate is 5%. Find the current value of the bond. Current value అంటే ఇక్కడ మీకు ఇందాక వచ్చిన ఫార్ములా ఇక్కడికి వస్తుంది. అంటే that we are using the formula, this one. Current yield is equal to C/Y is equal to coupon interest rate divided by current market rate, market value into bond face value. Bond face value. లేదనుకుంటే మీకు ఇంతకు ముందు కూడా మనం చేసినట్లో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పాను. అంటే కరెంట్ ఈల్డ్ డివైడ్ బై కరెంట్ ఇంట్రెస్ట్ కూపన్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అని లెఫ్ట్ ఉంటే రైట్ సైడ్ మీకు బాండ్ ఫేస్ వాల్యూ డివైడ్ బై కరెంట్ మార్కెట్ వాల్యూ కూడా వస్తుంది. అలా తీసుకున్న ఆ ఫార్ములా తీసుకున్నా ఈ ఫార్ములా ఇలా తీసుకున్నా కూడా ఒకటే. వేరియేషన్స్ ఏంటంటే అటు ఇటు వేరియేషన్స్ చేసాం అంతే ఫార్ములా. సో ఇన్ దిస్ యూ జస్ట్ డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్. ఇక్కడ దానికి మనకు కావాల్సిన ఐటమ్ కరెంట్ మార్కెట్ వాల్యూ కాబట్టి దాన్ని తీసుకెళ్ళి దీన్ని తీసుకొచ్చాను. సో ఫార్ములా ఐ చేంజ్ లైక్ దిస్ అండ్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ 6/9 into 1000 and 6000 divided by 9, that is coming as 667. So ఈ వాల్యూ మీకు రావాలి. I got it because I worked out here. Next, we shall go for the next problem. Bond has been issued with a face value of 1000 at 10% coupon for 3 years. The required rate of return is 8%. What is the value of the bond if the coupon amount is payable on half-yearly basis? Half-yearly basis. అంటే ఇక్కడ ఏంటంటే బాండ్ వాల్యూ ఫేస్ వాల్యూ ఇచ్చాడు, 10% కూపన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎర్నింగ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, బాండ్ ఎర్నింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూపన్ రేట్ ఇచ్చాడు, బాండ్ వాల్యూ ఇస్ బాండ్ పీరియడ్ ఇస్ 10 years 3 years. అక్కడ దాకా బాండ్ రిలేటెడ్. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ 8%. రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేటప్పటికీ మార్కెట్ రేట్ ఈజ్ 8%. అంటే R అంటే మార్కెట్ రేట్ 8% ఉంటే కనుక వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బాండ్ ఇఫ్ ద కూపన్ రేట్ ఈజ్ పేబుల్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్? కూపన్ అమౌంట్ హాఫ్ ఇయర్లీ పే చేస్తారు. అంటే సంవత్సరానికి 2 కూపన్ అమౌంట్లు వస్తాయి. చేసినప్పుడు ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బాండ్ అంటే ఏమవుతుంది? న్యాచురల్గా ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? డెఫినెట్గా ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫ్ ద మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ కంపేరింగ్ ఆఫ్ దిస్ కూపన్ రేట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బాండ్ వాల్యూ అనేది ఎప్రిసియేషన్ వస్తుంది. సో ఇట్ షుడ్ బి మోర్ దాన్ 1000 రావాలి ఆన్సర్. సో దీనికి నేనేమంటానంటే బాండ్ వాల్యూ దట్ మీన్స్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద బాండ్ కొనుక్కోవడానికి ఫార్ములా ఇదే. కింద చూపించాను చూడండి, ఇదే. దీన్ని సింప్లిఫైడ్ చేసి మనం ఈ రూపంలో రాసుకోవాలని చెప్పాను. సో యూ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్ ఇన్ దిస్. చేస్తే కనుక దీనికి నేను చెప్తున్నాను ఐ అనేటప్పటికి ఇంట్రెస్ట్ నాకైతే వచ్చింది 50 రూపీస్ వచ్చింది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లీ పే చేస్తున్నాం. అంటే ఇయర్లీ పే చేస్తే 100 రూపాయలు వచ్చింది. 10% ఆఫ్ 1000 రూపీస్ ఇట్స్ కమింగ్ యాజ్ 100 రూపీస్. బట్ ఇట్ ఈస్ హాఫ్ ఇయర్లీ కాబట్టి by 2 కాబట్టి ఐ విల్ గెట్ 50. సో వాల్యూ ఆఫ్ I ఈజ్ 50. ఇక్కడ కర్సర్ చూపిస్తున్నాను అది. నెక్స్ట్ ఆర్కి వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తే ఇట్ ఈజ్ 10% అనేటప్పటికి హాఫ్ ఇయర్లీ కాబట్టి డివైడ్ బై 2 అంటే దట్ విల్ కమింగ్ యాజ్ 5%. అంటే 0.05 రావాలి.
నెక్స్ట్ ఎన్ వచ్చేటప్పటికి 3 years అన్నాడు కాబట్టి హాఫ్ ఇయర్స్ 2.5 years కాబట్టి 3 into 2 6. సో ఎన్ వాల్యూ ఇస్ 6. సో నౌ యూ సబ్స్టిట్యూట్ and arrive the value. You will get 1052 because I got it. You check up your answer. Of course, I place it here. Okay, Nandi? So this is the solution for this problem. Next, we are going to the next problem. Fourth one. See, what is this? A bond has been issued with a face value of 1,000 rupees at 8% coupon for 3 years. The required rate of is 7%. ఇందాక మనకి ఇచ్చిందేమో 8%. ఇప్పుడు ఇచ్చిందే 7%. What is the value of the bond? Same. Just a repetition. But with some change in the value. It may be useful for your practice. So you just do this problem as your earlier problem. So you will get that solution of 1026.25 answer. So I have calculated here. Same. ఇంత ముందే ఎలా చేసాం అదే ప్రకారం చేయండి. So it will the result will be value of the bond will be 1026.25. Okay. Next problem. Effective rate. This is a different concept. What is this? A quarterly repayment of a loan carries an interest rate of 8% per annum. What is the effective annual interest rate? Effective annual interest rate అంటే ఏంటంటే, see here, మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ రేటు ఎలాగ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వాళ్ళు 10% అంటారు, లేదా 11%, 10% చెప్తాం. కానీ ప్రైవేట్ బ్యాంక్స్ వాడు ఏమంటాడంటే నేను 1%కి ఇచ్చేస్తున్నాను లోన్స్ అంటాడు. అంటే ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మిస్లీడ్ చేస్తారు. మనం 1%కి ఇచ్చేస్తున్నాను, లేదా 0.0% ఇంట్రెస్ట్కి ఇస్తున్నాం, ఈ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అది జాగ్రత్తగా ఆలోచిస్తే దే విల్ హైడ్ ది ఇన్ఫర్మేషన్, ఫర్దర్ ఇన్ఫర్మేషన్. అంటే క్వార్టర్లీ కాంపౌండింగ్, యాన్యువల్ ఇంట్రెస్టా, లేకపోతే క్వార్టర్లీ ఇంట్రెస్టా, లేకపోతే డైలీ ఇంట్రెస్టా, డైలీ ఇంట్రెస్ట్ కూడా ఉంటాయి. సో ఆ రకంగా వాళ్ళు చెప్పినప్పుడు ఏంటంటే లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది న్యాచురల్గా వస్తుంది, డిపెండింగ్ అపాన్ దట్ కాంపౌండింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ పీరియాడిసిటీ దట్ ఇంట్రెస్ట్ కాంపౌండింగ్. సో ఆ ప్యాటర్న్లో మీకు ఎఫెక్టివ్ రేట్ అనేది ఏంటంటే టోటల్గా ఎంత వర్కౌట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ క్వార్టర్లీ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే కనుక యాన్యువల్కి ఎంత వర్కౌట్ అవుతుంది. వాళ్ళు కూడా ఇంచుమించుగా దానిలాగా వస్తుంది, ఇంచుమించుగా 1% అటు ఇటుగా. కానీ వాళ్ళు చెప్పే విధానంలో తేడా రావడంతో మనకి ఇది తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారేమో అనుకుంటాం. అదే. సో దీనికి ఏంటంటే ఫార్ములా, సో దిస్ ఇస్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది 1 + r హోల్ పవర్ n - 1 డివైడెడ్ బై n. సో ఇది మీరు ఎగ్జాక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేస్తే you will get that effective rate of interest. So here it is 8.2. అంటే ఇక్కడ చెప్పడంలో క్వార్టర్లీ రీపేమెంట్ ఆఫ్ లోన్ క్యారీస్ అన్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 8% per annum అని చెప్పినప్పటికీ కూడా ద ఎఫెక్టివ్ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ విల్ బి వర్క్అవుట్ యాజ్ 8.2%. ఓకే, ఓన్లీ ఒక లెక్కే ఉంది, అది హ్యావ్ గివెన్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద డ్యూరేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ఆ డ్యూరేషన్లో ఫార్ములా ఏంటంటే, డ్యూరేషన్ అనేది కొంచెం టిపికల్ సబ్జెక్టు. అది ఇది ఈ కాదు, సిగ్మా. దిస్ ఈజ్ సిగ్మా అండ్ దిస్ ఈజ్ ఆల్సో సిగ్మా. సిగ్మా పివి అంటే ఏంటంటే ప్రజెంట్ వాల్యూ ఇంటూ టీ అంటే టైం. దిస్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ వాల్యూ. సో సిగ్మా ఆఫ్ సమ్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ ఇంటూ టీ అండ్ సమ్ ఆఫ్ ప్రజెంట్ వాల్యూ, దీని మీద డివైడ్ చేస్తే వచ్చే డ్యూరేషన్ వస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, అంటే నాకు ఎగ్జాంపుల్ చూపించడానికి ఎగ్జాంపుల్ లేదండి. సో సింపుల్గా నేరేట్ చేసేస్తాను, ఇమాజినేషన్లోకి వెళ్ళిపోను. నాకు క్యాష్ ఫ్లోస్ 3 years పాటు 10,000 10,000 10,000 చొప్పున నాకు వస్తాయండి. బికాజ్ ఐ హ్యావ్ మేడ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఒక 1 lakh ఎంత పెట్టాను అనుకోండి. సో 3 yearsకి నాకు
క్యాష్ ఫ్లోస్, ఇయర్లీ క్యాష్ ఫ్లోస్ 10,000, 10,000, 10,000. ఓకేనండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డ్యూరేషన్ అనేది మనం డిసైడ్ చేయాలనుకున్నప్పుడు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ వాల్యూ ఎంత అండి? ఫస్ట్ ఇయర్ అంటే 1 ఇయర్ తర్వాత వచ్చేది 10,000. అది ఈ రోజుకి ప్రజెంట్ వాల్యూ కింద మార్చుకుంటే నాకు ఎంత వచ్చిందంటే 9,000 వచ్చింది. ఒక 1,000 లెస్ కింద వేసుకుంటాం అనుకున్నాం కదా. అలాగే సెకండ్ ఇయర్ తర్వాత వచ్చే క్యాష్ ఫ్లో 10,000, కానీ ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో 2,000 మైనస్ చేస్తాను, 8,000. అలాగే థర్డ్ ఇయర్కి నాకు వచ్చే రిటర్న్ క్యాష్ ఫ్లో 10,000. అది నాకు ఇప్పుడు ప్రజెంట్ డేస్లో దాని వాల్యూ లెక్కేస్తే 3,000 మైనస్ చేయండి, 7,000. సో ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ప్రజెంట్ వాల్యూ అంటే ఎంత అంటే సమ్మింగ్ ఆఫ్ దిస్ 9,000 ప్లస్ 8,000 ప్లస్ 7,000 అంటే 9,000 ప్లస్ 8,000 ప్లస్ 7,000 అంటే ఎంత అయిందండి? 24,000 అయింది. అంటే 30,000 అనేది యాక్చువల్ వాల్యూ, కానీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద క్యాష్ ఫ్లోస్కి వచ్చేటప్పటికి 24,000. ఓకే, ఇప్పుడు అది కింద మీకు వస్తుంది. సిగ్మా పీవీ అంటే ఆ వాల్యూ వస్తుంది. ఓకేనండి. ఇకపోతే సిగ్మా పీవీ ఇంటూ టీ అంటే ఏంటంటే సి పీవీ ఇంటూ టీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత అనుకున్నాం? 9,000. 9,000 ఎంత? 1 ఇయర్ టైం. సో 9,000 ఇంటూ 1 దట్ ఈజ్ పక్కన వేసుకోండి 9,000. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 8,000 అన్నారు. 8,000 అన్నాడు 2 ఇయర్స్ అంటే టైమ్ ఈజ్ 2 ఇయర్స్. 8,000 ఇంటూ 2 ఈజ్ 16,000. అండ్ థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 7,000. 7,000 ఇంటూ 3 ఇయర్స్, సో 27, 23 ఏళ్ళు 21, 21,000. సో ఈ పార్ట్లన్నీ కలుపుకుంటే అంటే ఫస్ట్ ఇయర్ 9,000, సెకండ్ ఇయర్ 16,000, థర్డ్ ఇది 21,000. ఈ మూడు కలిపితే వచ్చేది సమ్మింగ్ ఆఫ్ పీవీ ఇంటూ టీ అంటాం. అది ఎంత వచ్చిందో ఆ వాల్యూ డివైడ్ బై ఇందాక మనకు కొనుక్కున్న సిగ్మా పీవీ వేస్తే వచ్చే ఫిగరు, దట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ బాండ్. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకేనండి. సో ఇది మన డ్యూరేషన్ కనుక్కునే విధానం ఎలా చేయాలి. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ దిస్ ఇస్ ద మెథడ్. నెక్స్ట్, మెక్లాస్ డ్యూరేషన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ మోడిఫైడ్ డ్యూరేషన్ అనే మెక్లాస్ డ్యూరేషన్ అనే ఒకటే. ఈల్డ్ అనేది మనకి డ్యూరేషన్ డివైడెడ్ బై 1 ప్లస్ ఈల్డ్ తీసుకుంటాం. తీసుకున్నప్పుడు న్యాచురల్గా ఇక్కడ 3 ఇయర్స్ వచ్చింది అనుకోండి డ్యూరేషన్, ఇందాక చెప్పిన నేరేషన్ ప్రకారం ఇక్కడ 2 ఇయర్స్ 8 months ఎంత వస్తుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ లెస్ దాన్ డ్యూరేషన్. మీకు థియరిటికల్ బిట్లు కూడా అడుగుతాడు. మోడిఫైడ్ డ్యూరేషన్ ఆర్ మెక్లాస్ డ్యూరేషన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ డ్యూరేషన్, ఈక్వల్ టు డ్యూరేషన్, లెస్ దాన్ డ్యూరేషన్. సో యువర్ ఆప్షన్ షుడ్ బి లెస్ దాన్ డ్యూరేషన్. ఈ రకంగా. ఓకే, నౌ see one by one, of course, along with the solution also displayed here. Okay, anyhow, we check up. ABC purchased 8% 3-year bond of 10 lakhs with annual interest payable payment and face value payable on maturity. The yield to maturity assumed 6%. Calculate the duration and modified duration. So ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే క్యాష్ ఫ్లోస్ అండ్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ క్యాష్ ఫ్లోస్ అనేది మీరు అరైవ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్యూరేషన్ అనేటప్పటికి ఫార్ములా ఓకే ఉంది. సిగ్మా పీవీ అనేది ఆల్రెడీ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ 3 years అరైవ్ అయ్యాడు. సో అది మీరు సెపరేట్గా అరైవ్ అవ్వాలి. ఫార్ములాస్ ఐ హ్యావ్ గివెన్ హియర్. సో బేసిక్ ఆన్ దట్ యూ అరైవ్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. సైన్స్ అవన్నీ కూడా మీకు సెపరేట్గా మార్కింగ్ చేయడంలో సరిగ్గా రాలేదు మీకు. దెర్ మీజ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ దట్. సో యూ విల్ గెట్ సిగ్మా పీవీ ఇంటూ టీ. దిస్ ఫిగర్ విల్ కమ్. సో డ్యూరేషన్ అనేటప్పటికి సిగ్మా పీవీ ఇంటూ టీ డివైడ్ బై దిస్ మచ్, ఇట్ ఇస్ 2.79. మోడిఫైడ్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి బై 1 ప్లస్ ఆర్. ఈల్డ్ అనేటప్పటికి ఈల్డ్ 6% ఇచ్చాడు చూడండి, ఐటీఎం అనేది. దాని ప్రకారం వేసుకుంటే 6.263, 2.63 అంటే డ్యూరేషన్ కన్నా మోడిఫైడ్ డ్యూరేషన్ అనేది తక్కువ. ఓకేనండి. అంటే మీకు ఇది ఎలా కనుక్కోవాలంటే మీకు కన్ఫ్యూజన్ ఏముంటుందండి. సే హియర్ ఫస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ చూడండి. ఐ అనేది కనుక్కోవాలి. చెప్పేస్తున్నాను. ఐ అనేది ఏంటంటే ఇంట్రెస్ట్ ఆన్ దట్ కూపన్ ఇంట్రెస్ట్ కదండి.
10 lakhs అనేది బాండ్. ఓకే, బాండ్కి 8% చొప్పున కట్టండి. 8% చొప్పున ఇది ఏమన్నాడు, ఇది assume calculate that when maturity and ఇక్కడ in the annual interest అనేది వెరీ సింపుల్. సో 8% ఆఫ్ దట్స్ 10 lakhs, దట్ ఈస్ కమింగ్ యాజ్ 8,000 ఎంత వస్తుంది. ఐ ఈజ్ ఈక్వల్ టు ఆ వాల్యూ వేసుకోండి. ఓకే, ఫస్ట్ ఇయర్ అనేటప్పటికి డిస్కౌంట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్కి ఏంటి 1/1+R. సో అది పెట్టి మల్టిప్లై చేస్తే వచ్చేది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ దట్ ఫస్ట్ క్యాష్ ఫ్లో వస్తుంది. 1+R అంటే ఏంటి, R is 6 కదా, అంటే 0.06. దట్ మీన్స్ 1/1 + 0.06 ఇంటూ వాట్ ఎవర్ దట్ క్యాష్ ఇన్ఫ్లో ఈజ్. ఇందాక వచ్చింది చూడండి, దట్ ఈజ్ 8,000 వచ్చింది కదా, అది సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఈ ఫ్యాక్టర్ తోటి మల్టిప్లై చేస్తే ఇంకా ఫర్దర్గా తగ్గుద్ది. థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకా తగ్గుతుంది. సో ఇలాగ మీరు మొత్తం అన్ని వేసుకుని, ఓకే, సో ఫైనల్గా యూ హ్యావ్ టు అరైవ్ దట్. అరైవ్ చేస్తే కనుక మీకు యూ విల్ గెట్ ద సిగ్మా పివి ఇంటూ టీ అనేది వస్తుంది. అంటే ఇందులో ఏంటంటే ఫేస్ వాల్యూ ఆఫ్ దట్ బాండ్ హౌస్ కూడా తీసుకుంటాం 10 lakhs. ఇది కూడా తీసుకోవాలి కదా, దానికి ఫ్యాక్టర్ ఏంటంటే డిస్కౌంట్ ఫ్యాక్టర్ ఇది ఉపయోగిస్తాం, 1/1+R^3. ఎందుకంటే థర్డ్ ఇయర్ కాబట్టి ఇది పెట్టి మల్టిప్లై చేస్తే 10 lakhs ని ఇంటూ 1/1 + 0.06 చేయండి. సో డెఫినెట్లీ ఇట్ విల్ బి కమింగ్ లెస్ దాన్ 10 lakhs. ఆ 10 lakhs ప్లస్ ప్రీవియస్ మిగతా మూడు సంవత్సరాల యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్లు, డిస్కౌంటెడ్ ప్రైసెస్, ప్రజెంట్ వాల్యూస్ అన్నీ కలుపుకుంటే మనకి ఇది రావాలి. ఇంకా తర్వాత మిగతా అన్ని సింపుల్. సో దిస్ ఇస్ ద వే యూ హ్యావ్ టు వర్క్అవుట్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ యూ ఆర్ కమింగ్ టు దట్ నెక్స్ట్ ప్రాబ్లం. అంతే అయిపోయినట్టు. ఓకే అండి, with this all types of problems I completed. Just you try to work out at your end and verify with my answers. Thank you.